Hi viewers, welcome to Myra Media. So Friday వచ్చిందంటే సినిమాలు ఆ తర్వాత సాటర్డే వచ్చిందంటే సినిమా కలెక్షన్స్ యథావిధిగా మనం ఎప్పుడు మాట్లాడుకునేదే కాబట్టి మరి నిన్న రిలీజ్ అయిన రామ్ గోపాల్ వర్మ గారి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా ఎన్నో వివాదాల మధ్య నలిగి చివరికి నిన్న రిలీజ్ అయిందండి. పోనీ అన్ని చోట్ల రిలీజ్ అయిందంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమాని ఏప్రిల్ 3 వరకు రిలీజ్ చేయకూడదని ఒక కండిషన్ పెట్టారు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవ్వలేదు, ఇక మిగతా ఓవర్సీస్ కానివ్వండి, కర్ణాటక అలానే తెలంగాణలో కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వటం, విడుదలైన మొదటి షో నుంచి ఈ సినిమాకి మంచి పాజిటివ్ ట్యాగ్ అయితే వచ్చేసింది. ఇక ఈ సినిమా కలెక్షన్ పరంగా కూడా దూసుకుపోతుంది. కర్ణాటక, తెలంగాణ అలానే ఓవర్సీస్లో కలుపుకొని మొదటి రోజు దగ్గర 4 కోట్ల వరకు వసూలు చేసినట్టు సమాచారం అయితే వచ్చింది. బేసిక్గా ఈ సినిమాకి మొత్తంగా చూసుకుంటే ప్రీ రిలీజ్ బిజినెస్ 9 కోట్లకు జరిగిందండి. అంటే ఈ లెక్కన మొదటి రోజే 4 కోట్లు వస్తాయి, అలాగా వీకెండ్ కూడా ఉంది కాబట్టి ఆ పెట్టిన దానికి ఎక్కువే రావచ్చు అని చెప్పేసి కొంతమంది అయితే చెప్తున్నారు. ఆర్జీవి గారి కెరీర్లోనే ఇంత ఎక్కువ అమౌంట్ రావటం అనేది ఇదే, భారీ స్థాయిలో ఓపెనింగ్ జరగటం అనేది ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు అనమాట. సో మొత్తంగా చూసుకుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి గారు కోణం నుంచి రామారావు గారు చివరి రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు, ఎలా బతికేవాళ్ళు, ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారు అనే అంశంపైన తెరకెక్కించిన ఈ సినిమాకి అభిమానులు అయితే బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా రిలీజ్ అయిన తర్వాత దీనికి మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఏప్రిల్ 3న కొంతమంది న్యాయవాదుల మధ్య ఈ సినిమా చూసి అప్పుడు డిసైడ్ చేస్తారు ఆంధ్రాలో కూడా రిలీజ్ చేయొచ్చా, రిలీజ్ చేయకూడదని. అయితే అంతవరకు మన వాళ్ళు ఆగరు కదా, అందుకే ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చేసి మరి సినిమాను చూస్తాకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏదేమైనా కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది ప్రస్తుతానికి ఇప్పుడు అందరి నోళ్ళలో బాగా నాంతుంది. అఫ్కోర్స్ నిన్న పబ్లిక్ టాక్లో కూడా మనం చూసే ఉంటాం, సినిమాపై చాలా బాగుందని చెప్పేసి లక్ష్మీ పార్వతి అయితే ప్రతి క్యారెక్టర్ కూడా ఎంతో అంటే ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ టైనే 4 కోట్ల వరకు సంపాదించిందంటే ఇక రానున్న కాలంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మరిన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాబట్టి మనం కూడా అప్పటిదాకా వెయిట్ చేద్దాం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.